10 మంది 20 చేతులు వేస్తేనే కళ్యాణం అవుతుందంటారు మన పెద్దలు. అయితే ప్రజెంటు కళ్యాణం కూడా కమర్షియల్ అయిందనే చెప్పాలి. ఎందుకనంటే గతంలో 40-50 ఏళ్ళ నాడైతే పెళ్ళంటే ఆయమ్మ ఈయమ్మ ఆ పక్కింటమ్మ ఈ పక్కింటమ్మ వచ్చి కూరగాయలు కోసేవాళ్ళు, పెళ్లి కూతురికి తలంటూ స్నానం చేయించడానికి సహాయపడేవాళ్ళు. అదేవిధంగా పెళ్లి కొడుక్కి అక్క వరుస అయిన వాళ్ళు నలుగు పెట్టేవాళ్ళు. వీటితో పాటు గిన్నెలు, గుండిగలు, గంగాళము వాడు పెద్ద పెద్ద ఎక్కువ 5-6 బిందులు 10 బిందులు పట్టే ఇత్తడి సామాగ్రి, వాటితో పాటు కత్తిపీటలు, చాకులు, సాపలు ఇచ్చేవాళ్ళు. అదే సమయంలో భోజనానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది గ్లాసులు లోటాలు కూడా తీసుకువెళ్ళేవాళ్ళు. నాకు బాగా గుర్తుంది ఆ విషయం కూడా. ఇది ఎప్పుడంటే వీధి లైట్లు లేని విసన్నపేటలో, విద్యుత్ సరఫరా లేని విసన్నపేటలో విద్యుత్ స్తంభాలకు, ఎంతమంది తెలుసో కానీ ఈ తరం వాళ్ళకి తెలియదు కానీ నాకు, విద్యుత్ స్తంభాలకు తడికతో వాల్ పోస్టర్లు వచ్చేవి, A3 సైజు వాల్ పోస్టర్లు వచ్చేవి. వాటికి మైదా అంటించి సినిమా వాల్ పోస్టర్లు అంటించేవాళ్ళు ముక్కి కూడళ్ళ వద్ద. అదేవిధంగా ఆయిల్ క్యాను, అంటే మిల్లులో ఉంటాయి డబ్బాలు, మామూలుగా ఐరన్ డబ్బాలు, వాటికి ఒక పక్క కట్ చేసి ఒక ఫేసింగ్ 4 ఫేసుల డబ్బా ఉంటే ఒక ఫేస్ కట్ చేసి దాంట్లో మూకుళ్ళు పెట్టి కిరోసిను పోసి వెలిగించేవాళ్ళు దీపాలు. నాకు బాగా గుర్తుంది. అదే సమయంలో శ్రీనివాస మహల్ అంటే వెంకటేశ్వర థియేటర్ను అప్పారాగారాలు నాకు అంత అప్పట్లో గుర్తులేకపోయినా, శ్రీనివాస మహల్ మాత్రానికి లక్ష్మీ డాక్స్ కట్టలేదప్పటికీ శ్రీనివాస మహల్లో విసనపేట సంగతి చెప్పేది. టూరింగ్ హాల్కి తడికలు ఉండేవి. అదేవిధంగా ఇసుక పోసేవాళ్ళు నెలకు వచ్చేళ్ళకే. టికెట్ 45 పైసలు, నాకైతే ఫ్రీ, ఎందుకంటే నేను పిల్లవాను కదా, అందుకని అది అయిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆనాటి కమర్షియల్ అలా, ఆనాటి లేని కమర్షియల్ అలా ఇవాళ కమర్షియల్. షామియానా వస్తుంది, పూలు వస్తున్నాయి, డెకరేషన్ వస్తుంది, వీటితో పాటు డీజే వస్తుంది, రకరకాలుగా క్యాటరింగ్ వచ్చింది, షామియానా గిన్నెలు అన్నీ రకరకాలుగా మొత్తం కూడా డబ్బులుంటే ఏదైనా సరే కొండ మీద కోతిని దింపొచ్చు అన్న టైప్లో ప్రజెంట్ నడుస్తుంది. అయితే ఇదే విధంగా పిలుపుల్లో కూడా చాలా మార్పు వచ్చిందని చెప్పాలి. కొంతమంది వాట్సాప్లో పెట్టి వదిలేస్తే కొంతమంది కార్డు గుమ్మస్తాలకు ఇస్తారు. వాళ్ళు పలానా వాడికి ఇచ్చిరా అని చెప్పి అంటే ఆ గుమ్మస్తాలు కొంతమంది, అందరూ కాదు కొంతమంది, వాళ్ళు ఏంటంటే కౌంటర్ల మీద ఇసిరేసి వెళ్ళే రోజులు వచ్చాయి. ఎందుకనంటే గుమ్మస్తాలకు బాధ్యత ఉంటుంది. బంధుత్వం, స్నేహం అలాంటివి వాళ్ళకి అనవసరం కదా. వాళ్ళు కార్డులు ఇచ్చారు, వీళ్ళు కార్డులు వేస్తారు. తడుపాటి అయ్యేలకే కొన్ని చోట్ల కొంతమంది గుమ్మస్తాల వల్ల ఈ బంధాలు, రిలేషన్షిప్ అనేది క్లోజ్ అయ్యే పరిస్థితి కూడా వస్తా కొంతమంది అంత విలువ లేని కాడికి మనం ఎందుకు వెళ్ళాలి ఆ కార్యక్రమానికి అని మానుకునే వాళ్ళు కూడా ఉన్నారనే చెప్పాలి. ఇది ప్రస్తుతం వ్యవస్థలో జరుగుతున్న విధానాలు. మరికొందరు అయితే వాట్సాప్లో పెడితే చాలు అని పోయే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పిలవకపోయినా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అది అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, గ్రహస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి అట్లా ఉంటూనే ఉన్నాయని చెప్పాలి.